హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వీసీ నాయుడు, అనంతపూర్ ఎన్ఎస్హెచ్ఎస్ అకాడమీ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం కోర్ బ్రాంచెస్ మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఎలక్ట్రికల్ ఈ 3 బ్రాంచ్ల గురించి మాట్లాడుకుందాం. ప్రీవియస్గా మనం ఈసీ అండ్ సిఎస్సి రిలేటెడ్ అన్ని దానికి సంబంధించిన వీడియోలు మొత్తం మనం చేయడం జరిగింది. ఆల్రెడీ మన ఇన్స్టాలో ఉన్నాయి. అండ్ ఆల్సో ఫుల్ వీడియో వీసీ నాయుడు అనే యూట్యూబ్ ఛానల్లో మనకు దొరుకుతుంది. మీరు చూడొచ్చు. ఈరోజు విషయం కోర్ బ్రాంచెస్. ఈ కోర్ బ్రాంచెస్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే పాలిటెక్నిక్లో ఈ పాలిటెక్నిక్ మెయిన్ కోర్ బ్రాంచెస్ దేనికి యూజ్ ఉంటాయి, రేపు ప్రొద్దున్నే భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, ఈ కోర్ బ్రాంచెస్ కాలేజెస్ ఏవి బాగున్నాయి, దీని గురించి మనం కనుక మాట్లాడినట్లయితే ఈ విషయాలన్నిటికీ మీకు సమాధానం వీసీ నాయుడు అనే యూట్యూబ్ ఛానల్లో మనకు దొరుకుతుంది. దయచేసి లింక్ నేను బయోలో ఇస్తాను, యూట్యూబ్ లింక్. లింక్ ఉంది, దాంట్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. దెన్ స్టార్ట్ చేసేద్దాం టాపిక్ గురించి. ముందుగా విషయం ఏంటంటే ఈ కోర్ బ్రాంచెస్ మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్. ఈ కోర్ బ్రాంచెస్ అనేటివి ఇవి 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి ఐటీ అండ్ నాన్ ఐటీ. అంటే ఐటీ అంటే సాఫ్ట్వేర్ టెక్నాలజీకి సంబంధించింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇంకొకటి ఏంటంటే నాన్ ఐటీ అంటే హార్డ్వేర్ రిలేటెడ్. ఈ సాఫ్ట్వేర్ రిలేటెడ్, హార్డ్వేర్ రిలేటెడ్. చాలామంది అనుకుంటున్నారు నేను సిఎస్సి చేస్తేనే సాఫ్ట్వేర్ అవ్వచ్చు, ఈసీఈ చేస్తేనే సాఫ్ట్వేర్ అవ్వచ్చు, మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఈ చేస్తే సాఫ్ట్వేర్ అవడానికి ఛాన్స్ లేదు అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఒక విషయం అయితే పక్కా చెప్పగలనండి. సిఎస్సి, ఈసీఈకి కంపేర్ టు కోర్ బ్రాంచెస్, సిఎస్సి, ఈసీకి గవర్నమెంట్ జాబ్స్ బాగుంటాయండి. సిఎస్సికి గవర్నమెంట్ జాబ్స్ ఉండవు. సిఎస్సికి అసలు గవర్నమెంట్ జాబ్సే దొరకవండి. మ్యాక్స్ దొరకవు, ఏదో 10% ఉండొచ్చు. దయచేసి తప్పుగా భావించద్దండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. ఈసీకి దొరకచ్చు, మేబీ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు. ఓకే, డన్. నెక్స్ట్ ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ అన్నోన్ అండి. నెంబర్ ఆఫ్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇలాంటి దాంట్లలో మనకు జాబ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ తీసుకుందాం. మెకానికల్ తీసుకుంటే మెకానికల్ పూర్తయిన వెంటనే డిప్లొమా లెవెల్ నుంచి గవర్నమెంట్ జాబ్స్కి రాసుకుంటూ వెళ్ళచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్, ట్రిపుల్ ఈ, సివిల్, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, వీళ్ళు ఈసీ వాళ్ళు కూడా ఎలిజిబులే. ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో జూనియర్ ఇంజనీర్ అని చెప్పి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. దీని కనుక ప్రిపేర్ అయితే ఈజీగా జాబ్ కొట్టడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత మనకి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉందో, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉందో, ఈ రైల్వేలో ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్, ఈసీ ఈ 3ంటికి రిలేటెడ్గా మనకు సెంట్రల్ గవర్నమెంట్లో అయితే జాబ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో స్టేట్ గవర్నమెంట్లో ప్రతి సచివాలయంలో సచివాలయాల్లో కూడా జాబ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ జాబ్స్. తర్వాత స్టేట్ గవర్నమెంట్లోనే ఏపీపీఎస్సి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో టెక్నికల్కి సంబంధించి ఇప్పుడు ఈ రీసెంట్గా అయితే నోటిఫికేషన్స్ తక్కువ వదులుతున్నారు. కానీ మనకు ఇయర్లీ క్యాలెండర్ ప్రకారం టెక్నికల్కి 50 to 60% మనకు అవకాశాలు ఉన్నాయి. ఈ బీటెక్ ఏదైతే కోర్ మెకానికల్, సివిల్, ట్రిపుల్ దీన్ని కోర్ బ్రాంచెస్ అంటారు. ఈ కోర్ బ్రాంచెస్ చేసిన వాళ్లకు ఇవి గవర్నమెంట్ వింగ్లో జాబ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ సపరేట్ వింగ్ తీసుకుందాం. ఎలక్ట్రికల్కి సంబంధించి మెయిన్ సెగ్మెంట్ ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ ప్లాంట్స్. నెక్స్ట్ వచ్చి స్టేట్ థర్మల్ పవర్ ప్లాంట్స్. నెక్స్ట్ వచ్చి తర్వాత ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో, ఈపీడీషియల్, ఎస్పీడీషియల్, సిపీడీషియల్. ఇప్పుడు దగ్గరలో 629 వేకెన్సీలు రెడీగా ఉన్నాయి. 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ ఉండదు. 75 నుంచి 80 మార్కులు స్కోర్ చేస్తే హ్యాపీగా ఇంటికి కాల్ లెటర్ వస్తుంది, ఇంటర్వ్యూ ఉండదు, హ్యాపీగా జాబ్ కొట్టేయచ్చు. ఇది ఎవరైతే బీటెక్ చేసి ఉంటారో వీళ్ళు ఎలిజిబుల్ ఈ జాబ్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అట్లనే ఈ ఎలక్ట్రికల్లో ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా రాబో గత అండ్ రాబో
ముందు నుంచి మనం కనుక చూసుకున్నట్లయితే పాస్ట్ అండ్ ప్రజెంట్ మనకు ఈరోజు గుండు సూదు నుంచి ఎంత పెద్ద వస్తువు రన్ కావాలన్నా రెడీ కావాలన్నా వితౌట్ అన్ ఎలక్ట్రిసిటీ ఇంపాసిబుల్ అండి. సో ఇంత పాసిబిలిటీ ఉన్న ఎలక్ట్రికల్ ఏదైతే ఉందో, సో దీనికి ఎందుకు మీరు మొగ్గు చూపట్లేదు? ఇన్ని ఛాన్సెస్ ఉన్నాయి. డన్. సో ఇంత నీడ్ ఉంది మనకు ఎలక్ట్రిసిటీ అంటున్నారు అందరూ. రాబో ఒక 200 సంవత్సరాలకి సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదో వస్తుంది, సో 100కి 200% మంచిగా సిఎస్సి చేసి, ఏఎంఎల్ చేసి, లేకపోతే కంప్యూటర్ డేటా చేసి, సిఎస్ఎం చేసి, ఇలాంటివి చేసి జాబ్స్ పొందొచ్చు అనుకుంటున్నారు. చాలామంది అనుకుంటున్నారు. ఓకే, సంతోషం, హ్యాపీ, ఫీల్ అవుదాం, సంతోషం. ఇది నేను చెప్పేశాను. ఎవరైతే 8,000 5,000 ఆ మధ్యలో ర్యాంక్ ఉండే వాళ్ళు కొడతారు. 100% జాబ్స్ వస్తాయి, మంచి మంచి ప్యాకేజెస్ ఉంటాయి, సంతోషం. దీనికి నేను సంతోషిస్తాను. సో బట్ ఎలక్ట్రికల్ చేసినోడు సాఫ్ట్వేర్ అవ్వలేడా? మెకానికల్ చేసిన పిల్లోడు సాఫ్ట్వేర్ అవ్వలేడా? సివిల్ చేసిండేవాడు సాఫ్ట్వేర్ అవ్వలేడా? పక్కా చెప్తున్నానంటే ఇక్కడ కోర్ అనేది వానికి మేజర్. కోర్ ద్వారా ఎనీ గవర్నమెంట్ జాబ్ హార్డ్వేర్కి వెళ్ళచ్చు, హార్డ్వేర్కి వెళ్ళచ్చు. బట్ ఇక్కడ మేజర్, మైనర్ అని 2 రకాలు ఉంటాయి. ఇక మేజర్ పెద్దది అంటే మీ ఏదైతే కోర్ ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ ఉందో, సో రాబో 2000 మా ఎక్స్పెక్టేషన్, నాకున్న అనుభవంలో చెప్తున్నా, 2030 తర్వాత ఈరోజు మనం ఫారెన్కి మన వాళ్ళను ఎలా తీసుకెళ్తున్నారో రాబో ఒక 4-5 ఏళ్ళు 10 ఏళ్ళ లోపల ఫారెన్ నుంచి మనం దించుకోవాలి మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్ 100%. ఇదైతే మస్ట్ అండ్ షుడ్ అండి. ఇంత రికమెండెడ్ బ్రాంచెస్ ఎందుకు డిమాండ్ తగ్గుతుందో నాకు అర్థం కావట్లేదు. సో ఇది అంటే ఆబ్వియస్లీ ట్రెండింగ్ అండి. తర్వాత మెకానికల్ గురించి మాట్లాడదాం. మెకానికల్, రైల్వే అన్నాం. తర్వాత ఇవి థర్మల్ పవర్ ప్లాంట్స్ కావచ్చు, ఏడబ్ల్యూస్ కావచ్చు, వీటన్నిటికీ వీళ్ళు ఎలిజిబిలిటీ. ఏపీపీఎస్సి ఈ మొత్తం దీనికంతా వీళ్ళు ఎలిజిబుల్ ఉన్నారండి. తర్వాత ఏదైతే సివిల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, తర్వాత రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్, తర్వాత వచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇలాంటి దాంట్లో ప్రతి దాంట్లో గవర్నమెంట్ జాబ్ ఉంది. బట్ ఈ గవర్నమెంట్ జాబ్స్తో పాటు గ్రాడ్యుయేషన్ అయిపోయింది, నీలో టాలెంట్ ఉంది, క్యాంపస్లో కనుక మీకు స్కిల్ కనుక, కంప్యూటర్ స్కిల్ కనుక, మంచి అడ్వాన్స్డ్ స్కిల్ కనుక నేర్చుకుంటే మీరు సాఫ్ట్వేర్ సైడ్కి ఎందుకు వెళ్ళలేరు? మీకు చదవాలనే కసి, మాకు ఖచ్చితంగా 100% మాకు జాబ్ రావాలా, మేము తెచ్చుకోవాలనే కసి మీలో ఉంటే, సో బ్రాంచ్తో పనేముంది మనకి ఇక్కడ? బ్రాంచ్ అవసరమేముంది? బ్రాంచ్ నీడేముంది? వీ వాంట్ స్కిల్ అండి, స్కిల్ నేర్చుకోవాలి, స్కిల్ బిల్టప్ చేసుకోవాలి. సో సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ మోటివేషన్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చదువు ఏముందండి, ప్రతి ఒక్కరికి వస్తుందండి. సంస్కారం చాలా విలువైంది. సంస్కారం అంటే ఏదో బయటది కాదండి, తనంతట తాను నేనేంటిది, నేను సొసైటీకి ఏ విధంగా సో సమాధానం ఇవ్వగలను, నా తల్లిదండ్రులకి ఏ విధంగా నేను పేరు తెచ్చి పెట్టగలను, వాళ్ళు ఇచ్చిన ఈ జన్మకు అర్థం పరమార్థం ఏంటి, ఇలాంటి విషయాలు ఆలోచించే ఏ స్టూడెంట్ చెడినట్టు లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసినట్టు చరిత్రలో ఇవి లిఖించడాలు ఉండవండి. 100% చెప్పగలను. సో ఇది జనరల్గా మీరు ఎంచుకోవచ్చు. డన్. సో ఇక్కడ వరకు మనం బ్రాంచెస్ గురించి మాట్లాడినాం. సో ఈ కోర్ మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ దీనిలలో మనకు గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. ఐదర్ సాఫ్ట్వేర్ సెగ్మెంట్కి వెళ్ళడానికి కూడా స్కోప్ ఉంది. ఇది మనకు మంచిగా ఈ పాలిటెక్నిక్లో స్కోప్ ఉన్నది. సరే, మేజర్గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ డిప్లొమాలో ఏదో బ్రాంచ్ చేసేసారు, బీటెక్లో సిఎస్సి చేసుకోవచ్చు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసుకోవచ్చు, అవకాశం ఉంది. దీనికి కూడా మనకు అవకాశం ఉంది. దీనికి అవకాశం లేదని కాదు, 100% అవకాశం ఉంది, ప్రాబ్లం ఏం లేదు. బట్ కోర్
ఏదైతే మీరు కోర్ బ్రాంచ్ తీసుకున్నారో దాన్ని కాపాడుకుంటే చాలా విలువైందండి, చాలా విలువైందండి, చాలా చాలా విలువైందండి. సో అందరూ మన వీడియోస్ అయితే ఆదరిస్తున్నారు, చూస్తున్నారు. దయచేసి మన వీసీ నాయుడు అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఈ విషయాలను నలుగురు స్టూడెంట్స్కి షేర్ చేయండి. సో ఒక నలుగురు తల్లిదండ్రులకు షేర్ చేయండి. సో మీకు ఏమైనా అవగాహన, ఏదైనా ప్రాబ్లం లేదు, దీని మీద సమస్యలు ఉన్నాయంటే ఎన్ఎస్హెచ్ఎస్ అకాడమీ అనంతపూర్ జేఎన్టీయూ ఫ్రంట్ సైడ్ ఉంటుందండి. ఇది ప్యూర్ టెక్నికల్ బేస్డ్ ఇన్స్టిట్యూట్ అండి. సో ఇది పాలిటెక్నిక్ అండ్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్తో పాటు అప్ టు టెక్నికల్ వరకు మన ఇన్స్టిట్యూట్ ఆర్గనైజేషన్ రన్ అవుతుందండి. సో ఏ టు జెడ్ పిన్ టు పిన్ కౌన్సిలింగ్ అన్నీ ఎట్లా ఏంటిది, ఏ విధంగా ఆప్షన్స్ పెట్టాలి, ప్రతిదీ మీ ముందు మీ వెనక నా బాధ్యతతో అండి. నేను ఏదో ఆశించి కాదండి, నా బాధ్యతతో మీకున్న ర్యాంకు ప్రకారం ది బెస్ట్ టాప్ మోస్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఏదో వస్తుందో ఆ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ సంపాదించి పెట్టడానికి నా ప్రయత్నం. సో నా వంతు ఏ సహాయ సహకారాలు కావాలన్నా కూడా సో నేను రెడీగా ఉన్నానండి. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మన అకాడమీని కాంటాక్ట్ అవ్వచ్చు. దయచేసి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ చేయండి. దయచేసి ఈ వీడియోస్ని మాత్రం నలుగురికి షేర్ చేసి ఈ వీసీ నాయుడు అనే యూట్యూబ్ ఛానల్ని సో నలుగురికి చేరవేస్తారని, ఇలాంటి విలువైన విషయాలు నలుగురికి చేరవేయాలని చెప్పి సో మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నెక్స్ట్ వీడియోలో ప్రతిదీ ఏ టు జెడ్ పిన్ టు పిన్ అప్ టు పాలిటెక్నిక్ సీట్ అలాట్మెంట్, సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్ అప్ టు స్పాట్ వరకు మీ ముందర వెనకలుండి మీకు ది బెస్ట్ టాప్ మోస్ట్ కాలేజీలో సీట్ అలాట్ అయ్యేంత వరకు మీ ముందు మీ వెనక ఉండి మీ తల్లిదండ్రి స్థానంలో ఉండి ఒక గురువుగా నా బాధ్యతను నిర్వర్తించడం నా బాధ్యత. భగవంతుడు నాకు ఇచ్చిన ఈ వాక్య చాతుర్యం, ఈ వృత్తి అండి, ఈ ఉపాధ్యాయ వృత్తి. సో లాట్ ఆఫ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండి. దయచేసి సో ఈ విషయాలు నలుగురికి షేర్ చేసి ఆదరించి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేసి సో కామెంట్ చేస్తారని సో ఆశిస్తూ మీ వీసీ నాయుడు, ఎన్ఎస్హెచ్ఎస్ అకాడమీ, అనంతపూర్. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి.